కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నెలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముద్రగడను కలిసి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఇందుకోసం పవన్ స్వయంగా ముద్రగడ ఇంటికి వెళ్లబోతున్నారు. కొద్దిసేపటి క్రితం జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ కాకినాడ జిల్లా కిల్లంపూడిలో ముద్రగడను కలిసి మాట్లాడారు. రాష్ట్రంలో తాజా రాజకీయాలతో పాటు వచ్చే ఎన్నికలపై చర్చించారు. ముద్రగడ లాంటి మంచి వ్యక్తి జనసేనలోకి వస్తే సమాజానికి మంచి జరుగుతుందన్నారు బొలిశెట్టి శ్రీనివాస్. ఒక కుటుంబంలో చిన్న ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని సర్దుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన రాక జనసేన పార్టీలోకి కూడా బలంగా ఉంటుంది. అంటే అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉండదు. ఇప్పుడు ఈ గ్యాప్ ఎలా ఉందనుకోండి, వేరే పార్టీ వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని పద్మనాభం గారు అలా అంటారండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద పద్మనాభం గారు నిలబడతారని రాసిన ఒకడు. అది నిజమే కదా. ఇప్పుడు ఆయన అడిగితే నేను ఎందుకు పెడతా, నాకు అవసరం ఏంటో ఆయన అంటాడు. కానీ దాన్ని క్లోజ్ చేయాలి మనం ఎక్కడో చోట. ఆ ఉద్దేశంతో మనం ఈ ప్రయత్నం చేస్తాం. అంతే తప్ప మనం ఏదో జరిగిపోతుందని నేను అది కాదు. ఈయన రావడం, మంచి వ్యక్తి రావడం, మంచి జరుగుతుంది సమాజానికి. కానీ మా వాళ్ళు వచ్చిన ఆయన ఖచ్చితంగా నెగ్గాలి, మంచి పొజిషన్ లో ఉండాలి, పేద ప్రజలు సేవ చేయాలంటే అధికారం ఉండాలి. అధికారం ఉంటే ఖచ్చితంగా వస్తుంది. జనసేన టీడీపీ పార్టీలు రెండు కలిసినప్పుడు ఖచ్చితంగా అధికారం వస్తుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తులు ఉంటే ఆయనకి సేవ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆలోచన చేసి మేము అందరినీ కూడా కన్విన్స్ చేసి ఇద్దరిలో దారి తీసుకొచ్చాం. ఆయన కూడా ఇక్కడ రాబోతూ ఉన్నారు. రానున్న రోజుల్లో, వారం రోజుల్లో, 15 రోజుల లోపల ఆయన కిర్లంపూడి వస్తారు. ఇది ఆయన చెప్పిన మాట, నేను చెప్పాను, కళ్యాణ్ గారు స్వయంగా చెప్పిన మాట. రైట్. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నెలలోనే పవన్ కళ్యాణ్ ముద్రగడను కలిసి పార్టీలోకి ఆహ్వానించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ ముద్రగడను కలిశారు. మరి ఈ భేటీలో ఏమేమి చర్చించారో అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి అప్పారావు సిద్ధంగా ఉన్నారు. అప్పారావు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరికొద్ది రోజుల్లో జనసేన పార్టీలో అధికారికంగా చేరనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే జనసేన ముద్రగడ పద్మనాభం మధ్య గత కొన్ని రోజులుగా దఫాలుగా జరిగిన చర్చలు దాదాపు సఫలమయ్యాయని చెప్పాలి. ఇదే విషయాన్ని పశ్చిమ గోదావరి జిల్లా జనసేన నేత బొలిశెట్టి ఈ రోజు అధికారికంగా ధృవీకరించారు. ఆ రకంగా ఇది అధికార వైసీపీకి పెద్ద షాక్ అనే చెప్పాలి. గడిచిన 4.5 ఏళ్లుగా ముద్రగడ పద్మనాభం వైసీపీకి పరోక్షంగా అనేక విషయాల్లో సహకరిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా కాపు రిజర్వేషన్ సంబంధించి, కాపు కార్పొరేషన్ నిధులు సంబంధించి జగన్ ప్రభుత్వం కాపుల్ని వంచినా సరే ఈ రోజు ముద్రగడ పద్మనాభం జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు. సరికదా ప్రతిపక్షాలను కూడా తులుమానారు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేయడానికి అంతా రంగం సిద్ధం చేసుకున్న తరుణంలో ముద్రగడ పద్మనాభం వైసీపీకి కోలుకోలేని షాక్ ఇచ్చారు. అందులో భాగంగా తొలుత తెలుగుదేశం పార్టీలో చేరేందుకు మొగ్గు చూపినప్పటికీ గతంలో కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జనసేన పార్టీలో చేరితేనే బాగుంటుందని ఒక నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగా జనసేన పార్టీతో కొన్ని రోజులుగా జరిపిన చర్చలు ఫలించాయి. ఈ నేపథ్యంలో పండగ తర్వాత ఈ నెల 20 నుంచి 27వ తేదీ మధ్యలో పవన్ కళ్యాణ్ ముద్రగడ పద్మనాభం నివాసానికి వచ్చి అధికారికంగా జనసేన పార్టీలోకి ముద్రగడ పద్మనాభాన్ని ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇదే విషయాన్ని జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ కూడా అధికారికంగా ధృవీకరించారు. పవన్ కళ్యాణ్ కి ఇదే విషయాన్ని తాము పలుసార్లు వివరించామని, అలాంటి ముద్రగడ పద్మనాభం పార్టీలోకి చేరితే చాలా మంచిదని, పార్టీ కూడా మరింత బలం చేకూరుతుందని కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించినట్టు జనసేన నేతలు తెలిపారు. ఈ నేపథ్యంలో వైసీపీకి సంబంధించిన రామ్ చెప్పేసిన ముద్రగడ పద్మనాభం త్వరలో జనసేన పార్టీలో అధికారికంగా చేరడం ఖాయమైంది. ఓ రకంగా చెప్పాలంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ జనసేన కలిసిన తర్వాత రాజకీయంగా కాపు సామాజిక వర్గ ఓట్లు పూర్తిగా ఈ కూటమికే పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఓట్లు చేర్చడానికి జగన్ ముద్రగడ పద్మనాభాన్ని తురుపుముక్కగా ప్రయోగించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. అదే విషయాన్ని కూడా వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిక ఖాయమైపోయిందని కూడా రకరకాల ప్రచారం చేస్తున్నారు. ఈ తరంలో వైసీపీ నేతలకి షాక్ ఇచ్చేలా ముద్రగడ పద్మనాభం నిర్ణయం తీసుకోవడం పెద్ద షాక్ అనే చెప్పాలి. ఇదే విధంగా ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరుతున్న విషయం తెలిసి వైసీపీ కూడా కొంత రాయబారం పంపింది. రాజ్యసభ సీటు ఇస్తామని ఒక ఆశ చూపే ప్రయత్నం చేశారు. అయితే ముద్రగడ పద్మనాభం ఇంతకాలం వైసీపీ తనను వాడుకొని మోసం చేసిందని ఇటీవల తాడేపల్లికి జగన్ పిలిపించుకొని మరీ తనను అవమానించారని తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న ముద్రగడ పద్మనాభం ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ నమ్మకూడదని, ఆ చేసిన మోసాన్ని కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ పెద్దల కొంత రాయబారాన్ని కూడా తిరస్కరించారు. అందులో భాగంగా జనసేన పార్టీలో చేరడానికి దాదాపు అంతా రంగం సిద్ధమైందని చెప్పాలి. పండగ తర్వాత పూర్తిగా జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరే అవకాశం ఉందని ఇప్పటికే జనసేన నేతలు కూడా ప్రకటించడంతో దాదాపుగా స్పష్టత వచ్చేసిందని చెప్పాలి. శంకరి, రైట్. థ్యాంక్ యూ అప్పారావు.